టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ప్రస్తుతం గ్రూప్ 1లో స్టేట్ ర్యాంక్ సాధించి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అతను ఎవరో కాదు, మల్లేష్ యాదవ్ గారు. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ అతని సంకల్ప బలం ముందు అతని పేదరికం ఓడిపోయింది. సాధారణ రైతు కుటుంబం నుంచి వరుసగా 4 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ప్రస్తుతం గ్రూప్ 1లో స్టేట్ ర్యాంక్ సాధించి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అతను ఎవరో కాదు, మల్లేష్ యాదవ్ గారు. సో అసలు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే యువత చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, అదేవిధంగా అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, సో గ్రూప్స్కి రావాల్సినటువంటి యువత ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అన్నగారి మాటలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ నుంచి వచ్చి ఈరోజు గ్రూప్ 1 సెలెక్ట్ కావడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అతని జర్నీని చూసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మహేష్. జనరల్గా గ్రూప్ 1 సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయము. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ క్యాడర్. సో అట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నారు అంటే గ్రూప్ 1 అనేది చిన్నప్పుడు మనము స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మన టీచర్లను చూసి మన టీచర్ కావాలనుకుంటాం. మేము కూడా అలానే అనుకున్నామన్నా. 10th క్లాస్ వరకు టీచర్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇంటర్మీడియట్లో పైలట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎప్పుడైతే మనం ఆలోచన పరిధి, ఊహా పరిధి పెరిగినప్పుడు, సమాజాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు. వీటి వల్ల ఎంతో కొంతమందికి మనం సాయం చేయొచ్చు. ఆ చైర్కి అంత వాల్యూ ఉంటుంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, పేదవాళ్ళకు దగ్గరగా బతకొచ్చు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి మనం వచ్చినాం కాబట్టి అవన్నీ మనకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎలా అయినా సరే ఇలాంటి సర్వీస్లకు వెళ్తే మాత్రమే మన పేదవాళ్ళకి, అట్టడుగులో ఉన్న వర్గాల వారికి మనం సాయం చేయొచ్చు అనే సంకల్పంతో గ్రూప్ 1 సాధించడం జరిగింది. అదే జనరల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే సాధారణ రైతు కుటుంబము, వ్యవసాయం చేసుకుంటూ మినిమం అంటే ఫస్ట్ జనరేషన్ యువకులు మీరు కూడా. సో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటేనేమో కనీసం చదువు కూడా రాదు. జనరల్గా మనము ఒక పేపర్ మీద సైన్ పెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడి నుంచి 4 అంటే ఒక ఉద్యోగం వచ్చింది, 2 ఉద్యోగాలు వచ్చినాయి, 3 ఉద్యోగం వచ్చింది. అక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక గ్రూప్ 1కి రావాలి అని ఎందుకు అనిపించింది? అంటే మనం ఒక మనిషిని తయారు చేసేవి ఎలా ఉంటాయంటే మనం పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల మనం ఇట్లా తయారవుతాం. మంచి చెడు కావచ్చు, ఏ విధంగానే కావచ్చు. ఒక వ్యక్తి, నేను ఇంటర్మీడియట్ వరకు మా ఊర్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు మా ఊర్లో చదువుకున్నప్పుడు మా ఇంట్లో పవర్ లేదు. మా ఇంట్లో కిరోసిన్ దీపం ఉండేది. 2007 వరకు మా ఇంట్లో కిరోసిన్ దీపం ఉన్నది. నేను స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను. అలా పవర్ ఉండేది. సో ఈవినింగ్ 6 అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 వరకు చదువుకొని హోంవర్క్ చేసుకొని రిటర్న్ వచ్చాను. అది మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయం ఇదంతా కూడా. సో మాకు మా ఫ్రెండ్స్ అట్లా అంటుంటారు, ఇక్కడ వీధి దీపాలు అంబేద్కర్ అని, అంటే స్ట్రీట్ లైట్ కింద చదువుకొని అలా. సో వాళ్ళు చాలా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే మనకి ఇది లేదు అనేది అనుకోవడం కంటే కూడా పవర్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు అట్లా కాదు. పేరెంట్స్ వాళ్ళు చేసే కష్టం ముందు అగ్రికల్చర్లో ఉన్నటువంటి కష్టం, వాళ్ళంతా కూడా పురాతన పద్ధతిలో చేసేటువంటి అగ్రికల్చర్. అది దానిలో రాను ఏంటంటే లాభాలు తక్కువైపోయి, ఖర్చులు ఎక్కువైపోయి, ఇక భూములు అమ్ముకొని అప్పులు కట్టాల్సిన పరిస్థితికి ఒకసారి వచ్చింది. సో అలాంటి పరిస్థితులు మనం చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసి ఇలా కాదు, ఎవరో ఒకరొక తరంలో కష్టపడితే, నిరంతరం హార్డ్ వర్క్ చేస్తే ఆ ఒక్కని వల్ల మిగతా తరంలో ఉన్న వాళ్ళ యొక్క పొజిషన్లను కూడా మారాలి. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, గౌరవపరంగా కావచ్చు. అది మనమే ఎందుకు కాకూడదు, ఆ ఒక్కడు మనం ఎందుకు కావద్దు. అందుకోసం మనం త్యాగాలు చేస్తే తప్ప కానీ మనం ఈ స్థాయికి రాలేవు. సో ఇంటర్మీడియట్ వరకు లేదు, నాకు పవర్ లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, చెప్పులు సరిగ్గా లేవు, ఇవన్నీ చెప్పుకోవడానికి కారణాలు తప్ప నువ్వు సక్సెస్ కావడానికి అడ్డంకులు కావు. నేను 10th క్లాస్లో 525 మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్లో మా కల్లకూడ తాలూకా టాపర్ని, బైపీసీలో 913 మార్క్స్. సో అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మా మార్క్స్ చూసినప్పుడు మా ఊర్లో మనం అందరూ అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదేదో బాగుంది అనిపించింది. అంటే
ఊర్లో గల్లీలో పోటీ తిరుగుతున్నప్పుడు కానీ బస్సులు నిలబడ్డప్పుడు కానీ న్యూస్ పేపర్లో వేయడం వల్ల అరే ఈ అబ్బాయి బాగా చదువుతాడు, మార్క్స్ బాగా వస్తాయని గుర్తుపట్టడం, ఆ ఎంకరేజ్మెంట్గా ప్రోత్సాహకరంగా అనిపించేది. సో దానివల్ల ఏమైందంటే ఇట్లా కాదు, మనం ఇంక మంచి పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి అని అనిపించింది. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత శంషాబాద్లో బీఫార్మసీ చేశాను, ఇష్టంగానే చేశాను. ఆ తర్వాత ఎండింగ్లో 4th ఇయర్లో 2011లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది మనకు నా మైండ్ సెట్ షూటబుల్ కాదు అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో బీఫార్మసీ యొక్క పరిధి అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ నుంచి సోషల్ కాంటెంట్ నుంచి ఎక్కువ మార్క్స్కు అడుగుతుంటారు, గ్రూప్ 4లో కానీ 2లో కానీ 3లో కానీ 1లో కానీ. సో కాబట్టి ఏంటంటే సో చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నేను 2011లో అనుకున్నది ఏంటంటే ఎలా అయినా సరే ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా సాధించాల్సిందే అని అప్పుడు ఫిక్స్ అయ్యింది 2011లో. అంటే ఎన్ని ఇయర్స్ జర్నీలో మనం సాధించడం జరిగింది? 11లో అనుకున్నాను. సో 12లో ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1 యాక్చువల్లీ. 12లో వచ్చాం, నేను జస్ట్ అటెంప్ట్ చేయగలను, నేను మెయిన్స్ రాయలేదు ఎందుకంటే నాకు అప్పటికి తెలియదు, అంటే గ్రూప్ 1 మీద సంపూర్ణమైనటువంటి అవగాహన రాలేదు. సో మెయిన్స్ కోచింగ్ తీసుకోవాలి, ఆ పేపర్స్, ఆ ప్రిపరేషన్ డబ్బులు అవన్నీ ఆ టైంకి నేను అడ్జస్ట్ చేయలేకపోయాను. అప్పుడే ఫ్రెషర్గా వచ్చాను కాబట్టి నేను అది అటెంప్ట్ చేయలేకపోయాను మెయిన్స్, ఓన్లీ ప్రిలిమ్స్ రాసి అనుకున్నాను. 12లో వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం రావడము, సో 14 వరకు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగడము, రాష్ట్రం ఏర్పడము, ఆ తర్వాత గ్రూప్ 1 వస్తేనే ఎదురు చూడడము, అట్లా 2012 నుంచి వెయిట్ చేస్తే సో 22లో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ 10 ఏళ్ల కాలంలో ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా ఆలోచన గమనం మాత్రం గ్రూప్ 1 వైపే. సో ఈ కాలంలో అంటే 2011, 12 నుంచి 2022 వరకు అంటే సాగిన ఈ ప్రయాణంలో నాకు మ్యారేజ్ అయింది అండ్ 3 పిల్లలు. సో 2019లో ఒక 3 గవర్నమెంట్ జాబ్స్ అచీవ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏ సెక్టర్లో వచ్చినాయి జాబ్స్? నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీ 2018 నోటిఫికేషన్, 19లో రిజల్ట్ వచ్చాయి. దాంట్లో స్టేట్ 72 ర్యాంక్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 2018లోనే సేమ్ గ్రూప్లో నోటిఫికేషన్ వచ్చింది. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ సోషల్ స్టడీస్లో స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ సోషల్ స్టడీస్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. సో ఈ 3 జాబ్లలో నేను పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్గా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక మైనారిటీ గ్రూప్ల గవర్నమెంట్ గ్రూప్ల స్కూల్లో టీచర్గా జాయిన్ కావడం జరిగింది 2019 ఏప్రిల్లో. జనరల్గా ఇవి జాబ్స్ చేసుకుంటూనే మనకేంటంటే టైం షెడ్యూల్ అనేది కొంత ఇబ్బంది అవుతుంటుంది. బట్ గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే లెంత్ సిలబస్ ఉంటుంది, దాన్ని కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో మరి ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మీరు ఎట్లా టైం మేనేజ్మెంట్ చేశారు? మనము సంకల్పం ఎంత బలంగా ఉంటే మనకు అవకాశాలు కూడా అంతే ఈ ప్రకృతి సృష్టిస్తుంది. నేను నమ్మే సిద్ధాంతం, నువ్వు బలంగా కోరుకుంటే అవుతావు, ఏదో ఒక రోజు అవుతావు. కోరుకున్నంత మాత్రాన కావు, కానీ ఆ కోరుకున్న దానికి తగ్గట్టుగా ఒక కృషి, అంటే ఏమేమి మనం నేర్చుకుంటే, ఏమేమి మనం యాడ్ చేసుకుంటే ఎంత ముందుకు వెళ్ళగలం. దాన్ని బట్టి మెయిన్ థింగ్ ఏంటంటే సమయము ఎలా ఉంటుందంటే 8 గంటలు నిద్రపోయే బదులు 6 గంటలు నిద్రపో. ఫంక్షన్లు అటెండ్ కాదు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకి ఫంక్షన్లు అటెండ్ కావద్దు, ఊరికి వెళ్ళకూడదు, ఫంక్షన్లకు అటెండ్ కావద్దు, మొబైల్స్ తక్కువ వాడాలి. ఎప్పుడు కూడా నిరంతరం అనేది ఇప్పుడు ఎలా గవర్నమెంట్ జాబ్ అనేదాన్ని ఎట్లా భావించాలంటే ఊపిరి లేకపోతే మనం బతకలేము. మన ప్రయత్నాన్ని ప్రిపరేషన్ కూడా ఊపిరిగా భావించాలి. ఇది లేకపోతే మనం కాదు, నా లైఫ్ లేదని. వస్తే ఓకే, రాకపోతే ఒక అనుభవం. నాలెడ్జ్ అనేది నేను నేర్చుకోగలుగుతాను. ఒక అసాధారణమైనటువంటి పరిజ్ఞానం వస్తుంది గ్రూప్స్ ప్రిపేర్ అయితే. అన్ని వ్యవస్థల మీద నీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా బతకాలో తెలుస్తుంది, ఎవరిని ప్రశ్నించాలో తెలుస్తుంది, నువ్వేం కోల్పోతున్నావో తెలుస్తుంది. ఈ జాగ్రఫీ కానీ, చరిత్ర కానీ, పాలిటీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, మూమెంట్ కానీ, ఇవన్నీ చదువుకుంటే అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి, మనం ఏం కోల్పోతున్నాం, మన హక్కులు ఏంటిది, మన బాధ్యతలు ఏంటిది, నేను నా కుటుంబానికి, నా ఊరికి, నా జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేయగలనా, ఉపయోగపడగలనా, ఇవన్నీ నీకు ఎలా వస్తాయంటే ఒక గ్రూప్స్, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే
తెలుస్తాయి. జాబే అంతిమేం కాదు, కానీ జాబ్కు ప్రిపేర్ కావడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం వల్ల నీకు ఇంతటి పరిజ్ఞానం వస్తుంది. నీకు ఎక్కడ ఇంత పరిజ్ఞానం రాదు. నువ్వు డిగ్రీ చేస్తే ఓన్లీ ఒక 3 సబ్జెక్టుల మీద, పర్టికులర్ 5 సబ్జెక్టుల మీద ఉంటుంది. ఇది ఒక అసాధారణమైన పరిజ్ఞానం. ఈ జ్ఞానంతో నువ్వు నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేయొచ్చు. పట్టుదల ఉండాలి అంతే, పట్టుదల, సంకల్పం అంతే. ఇది కాకపోతే ఇక లేదు ఇక అంతే. అని జనరల్గా మీ విషయానికి వస్తే ఏంటంటే ఒక సైడ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ నుంచి ఫోర్స్ కూడా ఉంటుంది. అంటే ఒక భార్య పిల్లలు అయిన తర్వాత ఇక జాబ్ చేసుకుంటే ఇంకేమైనా చేయరాదు, ఈ అన్ని ప్రిపరేషన్ అవసరం అని చెప్పేసి ఎప్పుడైనా అమ్మ నాన్న అన్న సందర్భాలు కూడా ఉంటుంటాయి. సో అవి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసారు అసలు? నేనైతే బాగుంటుంది, ఏదైనా పని చేస్తే ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ప్రైవేట్ కాలేజ్, డిగ్రీ అయిన ఇంటర్ కాలేజ్లో లెక్చర్గా జాయిన్ అయ్యాను. సో ఓకే, నెల కింద శాలరీ వస్తుంది, లైఫ్ గడుస్తుంది. బట్ మన గోల్ అయితే అలానే ఉంది మనసులో. సో నాన్నకు నేను వ్యవసాయంలో సహాయపడుతూ ఇలా నా ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించేదాన్ని. నేను వ్యవసాయం చేసేదాన్ని, అన్ని పనులు చేస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చేయట్లేదు, కానీ 2024 అంటే గ్రూప్ 1 స్ట్రాంగ్ ప్రిపరేషన్ ముందు వరకు కూడా, హైదరాబాద్ రాకముందు వరకు కూడా నేను నాన్నకు హెల్ప్ చేసేవాడిని. అన్ని పనులు చేసేవాడిని, A to Z అన్ని వర్క్ చేస్తాను ఇప్పుడు కూడా. అంటే వాళ్ళతో కలిసి పనిచేసారు. సో ఇప్పుడు ఒక గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిందంటే కూడా వాళ్ళకి మేబీ అవగాహన ఉండకపోవచ్చు. సో గ్రూప్ 1 వచ్చింది, మీ కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు అంతా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను మా మున్సిపాలిటీలో, మా ఆమ్నల్ టౌన్లో ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ని. ఇంతవరకు ఎవరు గ్రూప్ 1 కాలేదు, ఆఫీసర్ కాలేదు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఆ గ్రూప్ 1 అంటే ఏంటిది, మున్సిపల్ కమిషనర్ జాబ్ వచ్చింది, అవన్నీ కూడా వాళ్ళు ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, చుట్టుపక్కల ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్తుంటే మా అబ్బాయి ఏదో పెద్దదే సాధించాడనే ఆనందంలో అయితే వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళను అంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచగలిగాను. ఒక కొడుకుగా నేను ఏం చేయగలను అది చేశానని అనిపిస్తుంది ఇప్పుడు. మీకు అనిపిస్తుంది, బట్ వాళ్ళకి తెలుస్తుందా ఈ గ్రూప్ 1 ర్యాంక్ సాధించాలని? వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కానీ, ఊర్లో అక్కడిక్కడికి వెళ్తే ఊరు పెద్దలు చెప్పడం కానీ, వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జనరల్గా అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్స్ అంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ప్రిపేర్ కావాలంటే మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. నువ్వు ఎస్ఐ కావాలంటే ఎస్ఐకే ప్రిపేర్ కావాలి. అంటే నీ ఫోకస్ అంతా కూడా ఒకదాని మీద ఉండాలి. నేను 2 పడవల మీద ప్రయాణం చేస్తాను, నేను ఒకవైపు బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను, ఇది ప్రిపేర్ అవుతాను, అట్లా కాదు. ఓన్లీ కీ ఫోకస్, ఒక్కదాని మీద ఫోకస్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే, మీరు జనరల్గా ఏదైనా ఒక సింహం కానీ, పులి కానీ ఒక జంతువును వేటాడేటప్పుడు 100 జింకలున్నా ఒకే జింకను టార్గెట్ చేస్తుంది. ఒకే జింకను అలసిపోయేంత వరకు దాన్ని పరిగెత్తించి దాన్ని వేటాడుతుంది. కీ ఫోకస్ ఒక్కటే దాన్ని పట్టుకోవాలి. ఏది గవర్నమెంట్ జాబ్ వస్తే, ఏ నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేయడము, అది రాలేదని నిరాశపడము, అలా ఉండకూడదు. సో అంటే సారూప్యం ఉన్నటువంటి జాబ్స్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే 2కు 3కి 4కి ఎన్నిటికి ఇది ఇట్లా ఒకే రకమైనటువంటి సిలబస్ ఉన్నదాన్ని ప్రిపేర్ అయితే తప్పలేదు చాలా జాబ్స్కి. అంటే డిఫరెంట్ సెక్టార్లో, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్కి గ్రూప్స్కి అసలు సంబంధం అలా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ సిలబస్ కూడా. సో అలా కాకుండా ఒకే రకమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి ఉద్యోగాలను ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఫస్ట్ థింగ్ అంటే ఒకదాని మీద ఫోకస్ చేయాలి. అసలు ఏ జాబ్ కొట్టాలి నువ్వు ముందే ఊహించుకోవాలి. ఎలా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు ఎస్ఐ కావాలనుకున్నావు, ఎస్ఐకి జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎస్ఐ అయినావు. అయితే నువ్వు ఎలా ఉంటావు యూ కెన్ ఇమాజిన్. ఆ ఇమాజినేషన్ ఏం చేస్తా అంటే నేను ముందుకు నడిపిస్తుంది, నిన్ను కష్టపడ్డట్టు చేస్తుంది. అందరు పడుకుంటే నిన్ను మేల్కొని 1 గంట ఎక్కువ చదవడం కానీ, ఒక ఎర్లీ మార్నింగ్ 1 గంట ముందు లేసే విధంగా చేస్తుంది. ఒక బర్నింగ్ ఫైర్ అనేది ఉండాలి ఎవరికైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే బర్నింగ్ ఫైర్ ఉండాలి. ఎవరు వేయలేదు, నీకు రాదు, ఇంతవరకు ఎవరు అచీవ్ చేయలేదు గ్రూప్ 1 నన్ను అన్నారు. జనరల్గా 3 పిల్లలు ఉన్నారు, జాబ్ ఎడ కొడతావు అన్నారు. గ్రూప్ 1 అనేది ఇంకా కష్టం. రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ గ్రూప్ 1 కొట్టడం ఇంపాసిబుల్ అన్నారు. బట్ ఐ మేడ్ ఇట్ ఎస్ ఎ పాసిబుల్ థింగ్. మ్యారేజ్ తర్వాత 2 పిల్లల తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టలేవు,
ఒక మా ఇంట్లో వాళ్ళే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి బాధ అనిపించి కోపం అనిపించి ఒక 10 బర్రెలు తెచ్చుకొని డైరీ రన్ చేసుకోని చెప్తున్నారు. వాళ్ళ సలహా అది లేదు అని మా అమ్మ నాన్నలు ఒప్పించి నాకు ఒక అవకాశం నేను ఇంకోసారి ప్రయత్నం చేస్తాను చెప్పేసి అట్లా అచీవ్ చేయగలిగాను. సో అంటే ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేయి, ట్రస్ట్ చేయి. ఎవరు అదర్ పీపుల్ నీ గురించి నీకే బాగా తెలుసు. అదర్ పీపుల్ కామెంట్ చేస్తుంటారు, కాదంటారు, నో అంటారు, వద్దంటారు. ఎవరో డిసైడ్ చేస్తే నువ్వు ఆగిపోవద్దు. నీకు నమ్మకం ఉంటే నీ కెన్ మూవ్ అంతే. ఏ ఫీల్డ్ అయినా సరే ఇది ఎవరికైనా వర్తిస్తుంది. నువ్వు ఇది కావాలని గోల్ పెట్టుకున్నావు అంటే దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ కృషి చేస్తూ విడకుండా కన్సిస్టెన్సీ. ఈరోజు 5 గంటలు చదివితే రేపు 5 గంటల్లో చదువు. ఒకే రకంగా ప్రయత్నం చేస్తూ నీ యొక్క ఆ రంగంలో ముందున్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఎలా చదివితే బాగుంటుంది, ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రయత్నం స్టార్ట్ చేయాలి. జనరల్గా మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో గ్రూప్ 1 ప్రిపేర్? నేను ఎక్కడ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోలేదు నా జీవితంలో. మరి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? నేను 2012లో బీసీ స్టడీ సర్కిల్ గవర్నమెంట్ది వాళ్ళు ఒక 2-3 సబ్జెక్టుల మీద కోచింగ్ ఇచ్చారు. సో అది నాకు బలమైన పునాది వేసింది నా జీవితంలో. అది హిస్టరీ మీద, జాగ్రఫీ మీద బలమైన కమెంట్ రావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్టడీ సర్కిల్, బీసీ సర్కిల్ అప్పట్లో. ఆ తర్వాత అది ఓన్లీ కొన్ని మంత్స్ ఇవ్వగలరు. అది అక్కడ ఫ్యాకల్టీ గవర్నమెంట్ది కాబట్టి ఫ్యాకల్టీ రెగ్యులర్గా కొంతమందే వచ్చేవాళ్ళు. సో దానివల్ల కొంత అవగాహన వచ్చింది. సబ్జెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి అనేది అప్పుడే బీసీ స్టడీ సర్కిల్ వల్ల హిస్టరీ అండ్ జాగ్రఫీ 2 సబ్జెక్టుల మీద ఒక బలమైన పునాది అయితే నాకు అక్కడే ఏర్పడింది. ఆ తర్వాత నావన్నీ కూడా ఓన్ ప్రిపరేషన్ అన్ని నోట్స్ రాసుకునేవాడిని. అంటే జనరల్గా మనం పేపర్లో చూసినా కూడా మెయిన్ పాయింట్స్ అంటే నోట్స్ ప్రిపేర్ చేసి నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే యూత్కి ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. తెలుగు న్యూస్ పేపర్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. బట్ కంపల్సరీ నీకు మార్నింగ్ షెడ్యూల్లో కంపల్సరీ నువ్వు ఒక న్యూస్ పేపర్ కంపల్సరీ సమగ్రంగా చదవాలి. సమగ్రంగా అంటే అన్ని అంశాల పట్ల, అంటే రాజకీయ అంశాలు కావచ్చు, జాతీయ అంశాలు కావచ్చు, అంతర్జాతీయ అంశాలు కావచ్చు, ప్రాంతీయ అంశాలు కావచ్చు, క్రీడ కావచ్చు, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కావచ్చు, అచీవ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, ఇన్నోవేషన్ రిలేటెడ్ కావచ్చు. ప్రతి అంశం పట్ల సమగ్రమైన అవగాహన తెచ్చుకోవాలి. కంపల్సరీ మినిమం ఒక 1 అవర్ నువ్వు న్యూస్ పేపర్ మీద కేటాయించాలి. నేను 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకు న్యూస్ పేపర్ చదవడం అనే హ్యాబిట్ ఉంది. దానివల్ల చాలా నాలెడ్జ్ అనేది నేను అక్వైర్ చేయడం జరిగింది. చాలా విషయాల పట్ల అవగాహన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే న్యూస్ పేపర్. జనరల్గా ప్రిపేర్ అవుతున్న టైంలో జనరల్గా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా రాయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో అట్లా ఏమన్నా నర్వస్గా ఫీల్ అయ్యారా మీరు? అసలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, బాధ్యతలు పెరిగిన తర్వాత, మన ప్రయత్నం ఇంత బలంగా ఉన్నప్పుడు, ఎంత బలంగా మనం ప్రయత్నిస్తున్నప్పుడు 100% మనము మన యొక్క బెస్ట్ ఇస్తాం. ఎగ్జామ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటేనే మన బెస్ట్ ఇస్తాం. ఆ రోజు ఆ ఒక్క రోజు కోసం ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఆ ఎగ్జామ్ ఉండే రోజు కోసం ఎగ్జామ్లో మనం బెస్ట్ ఇస్తాం. బెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఏమన్నా క్యాన్సిల్ కావడం కానీ మళ్ళీ ఎగ్జామ్ వేయడం వల్లనే కొంత నిరుత్సాహానికి గురి కావడం జరుగుతుంది. కొంత డిసప్పాయింట్మెంట్ అయిపోద్ది. అదేంటి ఇంత ప్రిపేర్ అయ్యాం కదా, మళ్ళీ రాయడం ఏంటిదని అనిపించింది. బట్ ఓకే, నా యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, సో మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ మనం ఎలా అయినా సాధించగలం అనే నమ్మకం అయితే నాలో నిరంతరం ఉండేది. అట్లా యూత్ జనరల్గా ప్రిపేర్ కావాలి అని చాలామంది రావడం జరుగుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ రాలేదనో, లేకపోతే మాకు రాదని చెప్పేసి ఒక 1 year 2 years ప్రిపేర్ అయ్యి తర్వాత క్వాలిఫై కాకపోయేసరికి మొత్తం వదిలేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ కావాలనే ఆలోచన కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ప్రిపేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ వాళ్ళ బంధువులలో, లేదంటే వాళ్ళ చుట్టాలలో, లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎవరొకరు జాబ్ కొడతారు, గవర్నమెంట్ జాబ్. సో మనం కూడా కొట్టొచ్చు అనే దానికంటే కూడా ఆయన కొట్టింది కదా మనం కూడా ట్రై చేద్దామని వస్తారు. యాక్చువల్లీ ఇంటర్నల్గా బర్నింగ్ ఉండదు వానికి, వాని ఓన్ డ్రీమ్ కాదు అది. యాక్చువల్లీ అది పక్కింటి ఆయనకు వచ్చిందో తెలిసిన వాళ్ళకి వచ్చిందని వాళ్ళు ఇలా చెప్పడం వల్ల మనం కూడా ప్రయత్నం చేద్దామని ఆ థాట్ ఉంటుంది తప్ప రియల్లీ ఒక బర్నింగ్ ఫైర్ అయితే ఉండదు. నిజంగా వాన్లో డ్రీమ్
బలమైన డ్రీమ్ ఉంటే, నేను కొట్టాలనే సంకల్పం ఉంటే కొట్టేస్తాడు అంతే. సో అది మనం ఇంకల్కేట్ చేసుకోవాలి, మన బ్లడ్లో అది ఇంకల్కేట్ అయి ఉండాలి. నేను కొట్టాలి అంతే, ఇదే నా ఊపిరి, ఇదే నా శ్వాస, ఇది లేకపోతే నేను ఇంటికి కూడా వెళ్ళలేను. ఒక్క 2-3 ఏళ్ళు అన్నీ త్యాగం చేయాలి. ఏం కాదు, ఈ 80-90 ఏళ్ళు బతికే ఈ జీవితంలో ఒక 2-3 ఏళ్ళు త్యాగం చేయడం వల్ల వచ్చే నష్టం అస్సలు లేదు. కానీ మనలో ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్ ఏంటంటే అన్నీ ఇమీడియట్గా జరిగిపోవాలి, అడిగినమ్మడే రావాలి. అది ఆ సిస్టమ్కు అలవాటు పడిపోయారు. ఇట్లా ఏంటంటే ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఇమీడియట్గా వస్తుంది, ర్యాపిడో బుక్ చేస్తే ఇమీడియట్గా వస్తుంది, అమ్మ నాన్న బైక్ అడితే ఇమీడియట్గా కొనిస్తారు, పాకెట్ మనీ అడితే ఇమీడియట్గా కొనిస్తాను, ఇమీడియట్గా షాపింగ్ చేసొచ్చు. ఇమీడియట్గా నేను ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే వెళ్తాను. అంటే ఇమీడియట్ ఇన్స్టంట్ రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్లో ఇన్స్టంట్ రిజల్ట్ రాదు, ఇమీడియట్ రిజల్ట్ రాదు. పేషెన్స్, ఓపిక, ఆ ఓపికనే నిన్ను హీరోగా మారుస్తుంది ఏదో ఒక రోజు. ఓపికతో కూడిన నిరంతర ప్రయత్నమే నేను హీరోగా మారుస్తుంది. కన్సిస్టెన్సీ మిస్ అయినా కూడా కొంత మనము అంటే సబ్జెక్టు దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది భావించడం జరుగుతుంది. అంటే రోజు నిరంతరము ఏదో రకంగా, ఒకరోజు మనం పరిగెత్తాము, ఒకరోజు మనం నడుస్తాం, ఒకరోజు మనం పాకుతాం. కానీ గమనం, మన యొక్క మూమెంట్ అది మన గమ్యం వైపే ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఆ రోజు హెల్త్ బాగాలేక 2 గంటలు చదవచ్చు, గంటనే చదవచ్చు, అట్లా మన పరిస్థితులు బాగాలేక. బట్ చదవడం అనేది ఇంపార్టెంట్, ఆ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్, నీలో ఆ థాట్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎవరో ఆనందం కోసం కాదు, నీ ఆనందం కోసం నువ్వు చదువు. ఎవరో మెప్పు కోసం మనం కష్టపడకూడదు. ఆ మెప్పు అనేది నీలో నువ్వు ఫీల్ చేసుకుని ముందే అయిపోయిందంటే ఆ జాబ్ రాకముందుకే నిన్ను నువ్వు ఊహించుకో. ఎస్ అయినట్టు ఊహించుకో, ఎస్ అయితే నువ్వు ఏం చేస్తావు ఊహించుకో. ఆ సీట్లో కూర్చున్నప్పుడు నీ ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. నువ్వు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంటే నీకు ఆ వచ్చే ఫీలింగ్ ఏందో ముందే ఊహించుకో. అలా ఇమాజిన్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అయినారు. నువ్వేం కావాలో ముందే నువ్వు ఇలా ఊహించుకోవాలి. సో యూ షుడ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ యువర్ గోల్ వన్ డే. మనది స్టార్ట్ చేసినది రోజు ఎలానైనా ఉంటుంది, ఒంటరిగానే స్టార్ట్ చేస్తాం. ప్రయత్నం చేసేంత వరకు ఒంటరిగానే ఉంటాం, అచీవ్ చేసినప్పుడు కూడా ఒంటరిగా ఉంటాం. ఆ తర్వాత అందరూ వస్తారు. సో అందరు రావాలంటే టైం పడుతుంది, సక్సెస్ కూడా కావాలి, ఓపిక కావాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఏంటంటే నోటిఫికేషన్ రావడంలో ఆలస్యం అవుతుండొచ్చు, నువ్వు రాష్ట్ర ఫస్ట్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కాకపోతుండొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించడం అనేది ఏంటంటే ఓపికతో కూడుకున్నటువంటి నిరంతర ప్రయత్నం అండి. అలా అంటే మీరు కోరుకున్నటువంటి గ్రూప్ 1 అయితే సాధించడం జరిగింది. సో ఫైనల్గా అంటే మీకు ఇంకా ఏమైనా గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా? గోల్స్ అంటూ నాకేంటంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గోల్ అయితే గ్రూప్ 1. నెక్స్ట్ గోల్ ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో నా ప్రస్థానం ఏందో నాకు తెలుసు కాబట్టి నేను ఈ ప్రస్థానం రావడానికి నేను ఎన్ని ఇబ్బంది పడ్డానో అవన్నీ మిగతా తరాల వాళ్ళకి షేర్ చేస్తూ అంటే ఒక గైడ్ చేయడం. ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారంటే నేను ఖచ్చితంగా గైడ్ చేస్తాను. వాళ్ళకి ఎలా ప్రిపేర్ కావాలో, ఎక్కడ ఫోకస్ చేయాలి, వాటి మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇలా చదవండి, ఇలా ప్రిపేర్ కాండి, ఇలా టైం మేనేజ్మెంట్ చేయండి, అలా గైడ్ చేయడానికి ఇష్టపడతాను. అలా చేయాలని ఉంది. రెండోది ఏంటంటే నా పరిధిలో నాకు ఉన్న ఈ ఉద్యోగం, మున్సిపల్ కమిషనర్ అనే ఉద్యోగంలో నా వల్ల నా పరిధిలో ఎంతమందికి ఏ విధంగా సేవ చేసే అవకాశం ఉందంటే ఆ విధంగా నా పరిధిలో నాకు ఎంత అవకాశం ఉంటే అంత ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు చాలామంది యూత్ మాకు అదృష్టం బాగాలేదనో లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పిపోతున్న యూత్కి ఫైనల్గా మీరు చెప్పే ఒక వాక్యం ఏంటి? ఆర్థిక పరిస్థితి అనేది ఒక సాకు అంతే తప్పగానే అది కారణం కాదు. అదో అడ్డంకే కాదు ఆర్థిక పరిస్థితి. ఈ కాలంలో నువ్వు బలంగా అనుకుంటే ఆర్థిక పరిస్థితి ఏంటంటే
ఉండడానికి కనీసం ఇల్లు లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, వేసుకోవడానికి బట్టలు లేకపోవడమే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటారు. ఇలాంటి కండిషన్లు అయితే ఉండరు. ఎంతో అంత కూడు ఉంటుంది, గుడ్డ ఉంటుంది, నీడ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అదృష్టం కలిసి రాలేదు అని కాదు. నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తే అన్నీ కలిసి వస్తాయి. నీ ప్రయత్నం లోపం పెట్టుకొని, నీలో లోపం పెట్టుకొని, నువ్వు ఏది ప్రయత్నం చేయకుంటే నాకు అది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళ కారణం వీళ్ళ కారణం, నీదంతా కూడా స్వయంకృత అపరాధం. అంటే నిన్ను మోసం చేసుకోవడమే. ఇలా చెప్పడం నిజంగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి లాస్ట్ తను ఏమొప్పుట అంటే ఈ జాబ్ రాలేకపోతే దానికి నేనే కారణం, నాదే బాధ్యత. జాబ్ రాలేదంటే నాదే బాధ్యత. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వై. ఎందుకంటే ప్రయత్నం చేస్తుంది నేను. నా లోపం వల్ల నాకు రాకపోయి ఉండొచ్చు తప్ప మిగతా కారణాలు కావు. అంతే అని ఎప్పుడైతే ఒక అభ్యర్థి రిలీజ్ అవుతాడో ఆ బ్రాడ్ మైండ్ సెట్కి, ఆ ప్రయత్నానికి నెక్స్ట్ ప్రయత్నంలో తప్పనిసరిగా ఇలాంటి అభ్యర్థులు సక్సెస్ అవుతారు. అదృష్టము, ఆర్థిక కారణాలు అడ్డంకులు అయితే కావు. జనరల్గా మన జర్నీలో చాలామంది టీచర్స్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మేనమామలు కావచ్చు, వైఫ్స్ కావచ్చు, ఫాదర్, ఎవరైనా కూడా చాలామంది సపోర్టివ్గా ఉంటారు, మన కజిన్స్ కావచ్చు, ఎవరైనా కూడా. సో అట్లా మీకు ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి టీచర్స్ కానీ, మీకు సపోర్ట్ చేసినటువంటి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరంటే ఏం చెప్తారు? నాకు బాగా సపోర్టివ్గా ఉన్నది, ఎంకరేజ్ చేసిందంటే ఫస్ట్ మా దగ్గర నేను స్కూల్లో 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ సార్ అని ఉండే ఒక అతను బయోసైన్స్ చెప్పేవాడు. అతను నెక్స్ట్ మల్లేష్ సార్ నాకు మ్యాథ్స్ చెప్పేవాడు. అతను వీళ్ళ ప్రభావం కొంతవరకు ఉండేది. ఆ తర్వాత నాకు బీసీ స్టడీ సర్కిల్లో హిస్టరీ చెప్పినటువంటి చంద్రమోహన్ సార్ అంటే నేను ఒక ఏకలవ్య శిష్యుని అతనికి. నేను అతని ప్రభావం మామూలుగా లేదు. ఇప్పటి కూడా అతను తలుచుకుంటూ ఉంటాను నేను. చంద్రమోహన్ సార్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు చెప్తున్నారా సార్? అదే సార్కు ఇప్పుడు పరిచయం అంటే నేను ఈ మధ్యలో ఈ గ్యాప్ చాలా వచ్చింది. సార్ మళ్ళీ చెప్తుండొచ్చు. నా సార్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళకి స్టేట్లో డిఫరెంట్, అంటే కంట్రీలో డిఫరెంట్ స్టేట్లో వాళ్ళకి భువనేశ్వర్ కానీ, ఢిల్లీ కానీ, చెన్నైలో వాళ్ళకు హిస్టరీ ఫ్యాకల్టీగా టీచ్ చేస్తుంటాడు చంద్రమోహన్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఖచ్చితంగా, మ్యారేజ్ అయింది కాబట్టి మీకైతే వైఫ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. సో ఎట్లుండేది? డెఫినెట్లీ ఇప్పుడు జనరల్ ఏంటంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు మన సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎటైనా మూవ్ అయితే ఏ గోల్కైనా వెళ్తాము. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మన భవిష్యత్తు అనేది మన సహచర భాగస్వామి మీద కూడా ఆధారపడి ఉంటుంది. తను సపోర్ట్ చేయకపోతే, తను ఎంకరేజ్ చేయకపోతే, తను నాకు మద్దతుగా నిలవకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని అయితే కాదు. తను అంటే ఎవరైనా బంధువులు కానీ, తల్లిదండ్రులే కానీ, ఎవరైనా ఏమన్నా తక్కువ చేసి మాట్లాడినప్పుడు కానీ, మనం లోగా ఉన్నప్పుడు కానీ, మన పరిస్థితి ఏమాత్రం బాగాలేని సందర్భాల్లో తను వెన్నంటి నిలబడి ప్రోత్సాహం ఇచ్చి నన్ను బలంగా నమ్మింది. ఏదో ఒక రోజు ఒక మంచి ఆఫీసర్ అవుతావు అని తను బలంగా నమ్మి గ్రూప్ 1లో కూడా నిరంతరం సపోర్ట్ చేసింది ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. ఎందుకంటే తను పిల్లల్ని చూసుకుంటేనే నేను ప్రిపేర్ కాగలను. తను ఏంటంటే తను నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది, ఆ టైం ఇచ్చింది. తనంత సపోర్టివ్ ఉంది కాబట్టి గ్రూప్ అనేది అచీవ్ చేయగలిగాను. అంటే ఎవరికైనా సరే ఆ ప్రోత్సాహం లేకపోతే కష్టమవుతుంది మ్యారేజ్ తర్వాత ఏదైనా అచీవ్ చేయాలంటే. జనరల్ ఏంటంటే మనకు ఉన్న బ్యాక్గ్రౌండ్కి సపోర్ట్ చేసిన వాళ్ళంటే ఫ్రెండ్స్. అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే జమదగ్ని మహర్షి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అక్షి రంజత్ అని 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను చదువుకునేవాడిని. వాళ్ళ ఇంట్లో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను అంత దగ్గర తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి నేను వాళ్ళు కలిసి చదువుకోవడము. జమదగ్ని మహర్షి వాళ్ళ ఇంట్లో నేను 3 years ఉన్నాను. ప్రిపరేషన్ టైంలో ప్రతి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లోనే పడుకోవడం, చదువుకోవడం అక్కడనే ఉండేది. అంటే అంతగా అవకాశం ఇచ్చారు కాబట్టి అన్ని మార్క్స్ 10th కానీ ఇంటర్మీడియట్లో రావడానికి కారణం ఏంటంటే వాళ్ళే కారణం, ఫ్రెండ్స్ సపోర్ట్. ఆ తర్వాత బీఫార్మసీ ఫ్రెండ్స్ సపోర్ట్. ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ప్రీవియస్గా పనిచేసినటువంటి మైనారిటీ గ్రూప్ల టీచర్స్ కూడా
వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. జనరల్ మీరు చాలా మంది స్టూడెంట్స్కి అంటే బోధించారు కదా ఒక టీచర్గా. సో మీ గ్రూప్ 1 వచ్చిందన్నప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది అసలు? నేను 2013లో ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పుడప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తుందని ట్రై చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రైవేట్ లెక్చరర్ చేసేవాడిని 2013 నుంచి. దాదాపు ఒక 11 సంవత్సరాలు నేను ప్రభుత్వ పాఠశాలలో లేదంటే ప్రైవేట్ కాలేజీలో నేను టీచర్గా లెక్చరర్ డిఫరెంట్ ఏరియాలో పనిచేయడం జరిగింది. నేను 2013లో ఉన్నప్పుడే మా స్టూడెంట్స్ తోటి అనేవాడిని, ఎప్పుడైనా నేను గ్రూప్ 1 కొడతాను, అదే నా అంతిమ లక్ష్యం, కొట్టాలి కూడా అంటే. అప్పుడు మా స్టూడెంట్ అడిగేవారు, అదే గ్రూప్ 1 అంటే ఏంటి సార్, అసలు అందులో ఏం జాబ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అట్లా క్యూరియాసిటీ స్టార్ట్ అయిన దాంట్లో ఒక అబ్బాయి నాకంటే ముందే నా స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, కానిస్టేబుల్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. నాకు మొన్న గ్రూప్ 1 వచ్చే ముందు తనకి స్కూల్ అసిస్టెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ సోషల్ స్టడీస్లో మల్లేష్ గౌడ్ నా స్టూడెంట్. అంటే అట్లా ఇన్స్పైర్ అయ్యి కొంతమంది స్టూడెంట్స్ ఒక 10-15 మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు వచ్చారు, టర్న్ అయ్యారు. సో దాంట్లో ఈ క్యాండిడేట్ బాగా సక్సెస్ అయ్యాడు అట్లా. సో స్టూడెంట్ ఇప్పుడు నేను మైనార్టీ గురుకులంలో ఒక 6.5 years సోషల్ స్టడీ టీచర్గా చేశాను. లాస్ట్ 1 year ఏంటంటే లెక్చర్గా ప్రమోషన్ వచ్చింది, చేశాను. ఆ స్టూడెంట్స్ కూడా చెప్పేవాడిని, వాళ్ళు కూడా నమ్మేవారు బలంగా. అంటే సార్కి చాలా నాలెడ్జ్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు, ఓల్డ్ సిటీ స్టూడెంట్స్, సార్ యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ద బిగ్ పోస్ట్. వాళ్ళు అప్పుడే అనేవాళ్ళు, 10th స్టూడెంట్స్ కానీ 9th స్టూడెంట్స్ కానీ, ఈ జాబ్ మీ స్థాయికి చాలా చిన్నదేమో సార్, మీ నాలెడ్జ్ చాలా అసాధారణం, మీ పరిజ్ఞానం చాలా బాగుంటుంది, మీకు చాలా విషయాల మీద అవగాహన ఉంది, మీరు తప్పనిసరిగా గ్రూప్ 1 సాధిస్తారు అని ఓల్డ్ సిటీ ముస్లిం పిల్లలు అనేవాళ్ళు. వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు కూడా వాళ్ళు, సార్ మీకోసం మేము మసీదులో ప్రేయర్ చేస్తున్నాము, చాలా శుక్రవారాలు కూడా ప్రేయర్ చేసాము, డెఫినెట్లీ మీకు వస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు. అంతగా ఒక అఫెక్షన్, లవ్ అనేది నాకు స్టూడెంట్స్ మధ్యనే ఉంది, ఓల్డ్ సిటీ స్టూడెంట్స్ మధ్య. అంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా మంది విషయం చెప్పారు. అంటే నా స్ట్రెంత్ ఏంటంటే నా స్టూడెంట్స్, ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నేను వాళ్ళతోటే ఉన్నాను, ఎక్కువ టైం వాళ్ళతోటే గడిపాను, ఎక్కువ నాలెడ్జ్ షేర్ అనేది మా స్టూడెంట్స్ తోటే చేసుకున్నాను. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు జనరల్ ఏంటంటే ఒక టీచరు అయిన తర్వాత వేరేది అచీవ్ చేయరు ఎవరు కూడా, జనరల్గా దాదాపు తక్కువ ఉంటుంది అచీవ్ చేసేది. సో నేనేంటంటే వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ముందే చదివాను, ప్రిపేర్ అయ్యాను, వాళ్ళ ముందే అచీవ్ చేశాను వితిన్ few yearsలోనే. సో వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏంటంటే మనం కూడా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది వాళ్ళకు కూడా ఒకటి ఏర్పడింది బలంగా. సో నన్ను నమ్మారు. ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మీరు ఏ ఫీల్డ్కైనా వెళ్ళొచ్చు, అంటే ఖర్చు లేకుండా. ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి, మీరు ప్రయత్నం చేస్తే చాలా NGOs కూడా మీకు హెల్ప్ చేస్తారు చదువుకోవడానికి కూడా. అట్లా నేను కూడా మా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. ఒక మోటివేటర్గా, ఒక గైడ్గా, ఒక మెంటార్గా వాళ్ళకి ఇప్పటికి ఉన్నాను. నేను ఎక్కువ టచ్లో ఉన్నది ఏంటంటే మా స్టూడెంట్స్ తోటే. చూశారు కదా, వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ టు యంగ్స్టర్స్. ముఖ్యంగా ప్రతి యువకుడు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.